చాలా మంది నా దగ్గర వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. అంటే నేను చూడడానికి నార్మల్గానే ఉన్నా, నాకు గైనక్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, అంటే బ్లీడింగ్ కరెక్ట్ టైంకి వస్తుంది, వైట్ డిశ్చార్జ్ అట్లా ఏం ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ నేను టెస్ట్ చేసుకోవాలా, నాకు అన్ని నార్మల్గానే ఉంటుంది కదా అని అడుగుతారనమాట. సో మీకు నార్మల్ సైకిల్ ఉంటే, గైనక్ ప్రాబ్లమ్స్ లేకపోతే మీకు ఖచ్చితంగా లోపల ప్రాబ్లమ్స్ ఏం లేవని మనము చెప్పలేం. సో కొన్నిసారి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే యూజువల్ గా మీకు 1 year న్యాచురల్ గా ట్రై చేసి దాని తర్వాత మీకు ప్రెగ్నెన్సీ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్ళి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడం ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అంటే ఫీమేల్ సైడ్ లో, ఆడవాళ్ళ సైడ్ లో ఒక స్కాన్ చేసుకొని గర్భసంచ ఎలా ఉంది, గడ్డలు ఏదైనా ఉన్నాయా, పాలిప్స్ ఏదైనా ఉన్నాయా, అండాశయలో నీటిబుడలు ఉన్నాయా, నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంది అదని చూసుకోవాలి. అండ్ దెన్ ఇన్ కేస్ ట్యూబ్ లో వాపు ఉన్నాయా లేవా అదని ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మీకు బ్లీడింగ్ ప్రాబ్లం వస్తుంది అట్లా ఏం కాదు. నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు యూజువల్ గా సైకిల్ అనేది తొందరగా వస్తుంది, బట్ అందరికీ ఏం కాదు. కొందరికి నార్మల్ గా కూడా సైకిల్ రావచ్చు. ఈవెన్ నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా నార్మల్ గా న్యాచురల్ కూడా సైకిల్ రావచ్చు. ఎవ్రీ 30 days రెగ్యులర్ సైకిల్ ఉండొచ్చు. సో అప్పుడు మీకు రెగ్యులర్ సైకిల్ ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదని అనుకోకూడదు. ఇన్ కేస్ ట్యూబ్ లో వాపు ఉంది, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, లైక్ గర్భసంచిలో ఏదైనా గడ్డలు ఉన్నాయి అంటే, ఫైబ్రాయిడ్ ఉంటే అందరికీ సిమ్టమ్స్ ఉండవు, కొందరికి మాత్రమే సిమ్టమ్స్ ఉంటుంది. అంటే బ్లీడింగ్ ఎక్కువ రావడం, పెయిన్ అట్లా ఉంటుంది అనమాట. చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు. అట్లా మీరు ఖచ్చితంగా వెళ్ళి దగ్గర ఉన్న ఫర్టిలిటీ సెంటర్ లో, లైక్ ఒక ఫర్టిలిటీ సెంటర్ లో మీరు వెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకోవడం ఇట్స్ ఆల్వేస్ గుడ్. అండ్ దెన్ ఈవెన్ మేల్స్ కూడా ఇట్ అప్లైస్ సేమ్. అంటే నాకు స్మోకింగ్, ఆల్కహాల్ లేదు, ఐ హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్, ఐ హ్యావ్ అ నార్మల్ వెయిట్, బట్ స్టిల్ నేను సెమెన్ అనాలిసిస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోవాలి. మీ సెమెన్ అనాలిసిస్ చేసుకున్నాక మనకు ఒక ఐడియా వస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది ఐడియా వస్తుంది. సో ఈవెన్ దో యూ లుక్ నార్మల్, మీకు లోపల ప్రాబ్లం ఉంటుందా లేదా అనేది మనం ఎవాల్యుయేట్ చేశాక మాత్రమే తెలుస్తుంది. సో ఖచ్చితంగా నీడ్ ఉంటే మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. అండ్ దెన్ అవసరం ఉంటే యాజ్ పర్ యువర్ ఫర్టిలిటీ డాక్టర్ అడ్వైస్ ప్రకారం యూ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ.